హలో గాయ్స్, ఈరోజు వచ్చేసరికి ప్రతి ఒక్కరు కోవిడ్లో ఈద్ అయితే జరుపుకుంటారు. యాక్చువల్లీ చాలామందికి కోవిడ్లో ఈద్ వచ్చేసరికి నిన్ననే అయిపోయింది. అండ్ ఇవాళ ఈద్ వచ్చేసరికి చాలామంది కోవిడ్లో అయితే చేసుకుంటారు. ఈ విధంగా ఎందుకు చేసుకుంటారంటే కోవిడ్లో టూ టైప్స్ ఆఫ్ ముస్లిమ్స్ అయితే ఉన్నారు. ఒకరు వచ్చేసరికి షియా అండ్ ఇంకోసారి వచ్చేసరికి సున్నీ అనమాట. సో ఇందులో వచ్చేసరికి టూ టైప్స్గా వీళ్ళు సెలబ్రేట్ అయితే చేసుకుంటారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి సున్నీ వాళ్ళు వచ్చేసరికి నిన్న అయితే కంప్లీట్ చేసుకున్నారు ఈద్. అండ్ షియా వాళ్ళు వచ్చేసరికి ఈరోజు అయితే ఈద్ అయితే చేసుకుంటారు. నేను కూడా నిన్ననే అయితే నా ఈద్ అనేది కంప్లీట్ అయితే చేసేసాను. బట్ ఈరోజు మా మేడం వాళ్ళు ప్రతి ఒక్కరు వేరే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారు కాబట్టి మళ్ళీ అయితే ఈద్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ 4:32 అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి ఫజర్ నమాజ్కి అయితే వెళ్తున్నాను. అండ్ చూద్దాం ఎంతమంది వస్తారు ఏంటనేది. మ్యాక్సిమం కోయిటీలు అయితే వస్తారు ఎక్కువ నమాజ్కి. అండ్ ఇప్పుడు మనమైతే మసీద్ దగ్గర కూడా అయితే వచ్చేసాం. మనం మార్నింగ్ రొటీన్ వచ్చేసరికి నమాజ్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మళ్ళీ చూద్దాం ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్ వీడియో గైస్. సో నా తరపు నుంచి మీ అందరికీ స్పెషల్గా ఈద్ ముబారక్. సో గైస్ ఈరోజు వచ్చేసరికి మా మేడం వాళ్ళు ఈద్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసరికి రెండు రకాలుగా ఈద్ అయితే జరుపుకుంటున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి షియా అండ్ తర్వాత వచ్చేసరికి సున్నీ అంట. సో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, బట్ ఐడియా లేదు. ఒకవేళ మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ సభాస్థలంకి అయితే వచ్చాను. మా మేడం ఫోన్ చేసి రమ్మని చెప్పింది. నార్మల్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈద్ రోజున లీవ్ కానీ లేదంటే రెస్ట్ కానీ అయితే ఉంటుంది. బట్ ఏందో మా మేడం ఈ మధ్య ఎక్కువ తిరుగుతుంది. ఏమైనా పార్టీ ఏమైనా ఉందో మనం వచ్చి చూస్తే అసలు పార్టీయే లేదు. ఏ కార్ కూడా వచ్చి నిలబడలేదు ఇక్కడ. సో చూడండి, ఇదన్నమాట పరిస్థితి. ఎక్కడికి వెళ్తుందో ఐడియా లేదు. సో చూద్దాం ఎక్కడికి వెళ్తుందో. అలాగే ఈరోజు హదియా నాకు ఏమేస్తుంది, ఎంత వస్తుంది, ఎవరెవరు ఇస్తారనేది అప్డేట్ అయితే చేస్తాను. అలాగే వచ్చేసరికి ఇప్పుడు మధ్యాహ్నం ఫుడ్ ఏంటి అనేది కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను, చూపిస్తాను. నా ఫ్రెండ్స్ ఎవరు వస్తారు, ఎవరెవరు కొత్త డ్రైవర్లు వస్తారు కూడా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మా మేడం ఎక్కడికి వెళ్తుంది అనేది. ఫుల్ ఎండ్ అయితే ఉంది. ఒక 2 రోజులు గట్టిగా వానపడింది నార్మల్గా నాన్ స్టాప్గా. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఫుల్ ఎండగా అయితే ఉంది, చెమట కూడా వస్తుంది. సో దీనివల్ల చూద్దాం మా మేడం ఎక్కడికి వెళ్తుంది ఏంది అనేది పరిస్థితి. సో గాయస్, మా మేడం వచ్చేసరికి సాల్వాగ్ అయితే వచ్చింది ఇక్కడ. సో లాస్ట్ టైం వచ్చేసరికి నేను ఒక వీడియో అయితే చేశాను, ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గర లిఫ్ట్ అయితే ఆగిపోయిందని చెప్పి. సో అదే ప్లేస్కి అయితే వచ్చాను మళ్ళీ. ఇప్పుడు మా ఫ్రెండ్తో పాటే ఉన్నాను. అతను వచ్చేసరికి చెప్తున్నాడు ఎక్కువ మాట్లాడొద్దు ఇక్కడ అని చెప్పి, ఎందుకంటే ఇక్కడే డోర్ అయితే ఉంది మా మేడం వాళ్ళది, అందుకని చెప్పి వాళ్ళకి వినపడుతుందని మాట్లాడొద్దు అని చెప్తున్నాడు. ఇంకా ఇదే లిఫ్ట్లో అయితే మళ్ళీ పైకి వెళ్తున్నాము, ఏమవుతుందో ఏమో. రాగానే అదురుతుంది లిఫ్ట్ మొత్తం. వచ్చేసరికి దేవుడి పేరు చెప్పుకొని కుడికాలు పెట్టి లోపలికి అయితే వచ్చేసాను. ఇదే అనమాట ఈ రోజు నేను ఈద్కి వేసుకున్న బట్టలు. వచ్చేసరికి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి గాయ్. ఇంకా ఏంది 2వ ఫ్లోర్ రాలేదనుకున్నాను, అప్పుడే 2వ ఫ్లోర్ అయితే వచ్చేసింది మా ఫ్రెండ్ వాళ్ళ రూము. ఇంకా బయటికి అయితే వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ అయితే చూపిస్తున్నాను చూడండి గైస్. ఇతనికి సపరేట్ గా పైన రూమ్ కంటైనర్ లో ఇచ్చేసినారు కాబట్టి నిజంగా చాలా నీట్ గా అయితే పెట్టుకున్నాడు రూమ్. వచ్చేసరికి మామూలుగా కొంతమంది ఉంటారు ఎట్లా అంటే అట్లా పెట్టుకుంటారు, కానీ ఇతనేమో చూడండి ఎంత నీట్ గా పెట్టుకున్నాడో. అలాగే వీళ్ళ మేడం ఇతనికి టీవీ ఇచ్చింది. అలాగే వాళ్ళ సార్ వచ్చేసరికి ఇతనికి PS4 ఇచ్చాడు. అదేంటో కూడా అతనికి తెలియదంట PS4 అంటే. ఇతనికి 3 టైమ్స్ ఫుడ్ వచ్చేసరికి కింద నుంచి అయితే వస్తుంది లిఫ్ట్ లో. అయినా కూడా మేడం వీళ్ళకి వంట చేసుకోవడానికి ఆ గ్యాస్ అయితే ఇచ్చింది, అలాగే సిలిండర్ ఇచ్చింది. ఇద్దరు ఉండడానికి ఈ ప్లేస్ అయితే సరిపోతుంది. బట్ ఇద్దరు ఉండే ప్లేస్ లో ఇతను ఒక్కడే అయితే ఉంటాడు. సో గైస్, ఇంకా మా మేడంని తోడుకొని ఇంకా మళ్ళా సభాస్థలంకి అయితే వచ్చేసాను. ఇంకా ఇతనేమో ఎక్కడికో సాల్మియాకి అయితే వెళ్ళాలంట ఏదో పని మీద. వాడి కార్ తీసుకురా అంటే వద్దు, నా కార్ ఏమో మా సార్ వాళ్ళ దగ్గర ఉంది, నీ కార్లో వెళ్దామని చెప్పి నా కార్లో అయితే వెళ్తున్నాడు. నా కార్లో వెళ్తే ప్రాబ్లం ఏంటంటే నా దాంట్లో ఫ్యూల్ అయితే అయిపోతుంది. 2 రోజులకు ఒకసారి ఫ్యూల్ ఎందుకు అయిపోతుంది అని చెప్పి మా మేడం నా పైనే అరుచుకుంటూ ఉంటుంది. ఈడేమో నా మాట వినడు, ఏం చేయాలో ఏమో. ఇప్పుడు చూస్తే మా మేడం అసలు ఫోన్ చేస్తే నా పరిస్థితి ఏందో నాకే అర్థం కావడం లేదు. ఎందుకంటే మా మేడంకి చెప్పకుండా అయితే వెళ్తున్నాం మేము ఇద్దరం వచ్చేసరికి సాల్మియాకి. నిజంగా ఈద్ రోజు వచ్చేసరికి మామూలుగా సభాస్థలంలో పార్టీ ఉంటుంది, కాకపోతే మా మేడం వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో అయితే కాదు. సో వేరే వాళ్ళ ఇంట్లో అయితే ఉంటుంది. అక్కడైతే అసలు పార్టీ లేదు. పార్టీ వచ్చేసరికి మా మేడం వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లోనే అంట. ఇంకా నాకేమో మేడం ఇక్కడే ఉండు, అన్నం తినేసి వెళ్ళు అనేది చెప్పింది. కరెక్ట్ గా ఫుడ్ ఇచ్చే టైంలో ఈడేమో బయటికి తీసుకెళ్లిపోతున్నాడు. ఇంకా వాళ్ళకి ఫోన్ చెయ్యి, ఒకవేళ బయట పెడితే మళ్ళీ మేడం చూసి అరుస్తుందని చెప్పేతలకి ఇంకా పని మనుషులకి ఫోన్ అయితే చేసినాడు. ఈ రంజాన్ వచ్చేసరికి అసలు చేసుకున్నట్టే లేదు నాకు వచ్చేసరికి, ఎందుకంటే ఫుల్ డ్యూటీలు.
మాకైతే ఫుడ్ అయితే ఇచ్చేసినారు. ఈరోజు ఫుడ్ వచ్చేసరికి స్పెషల్ ఏంటంటే ఇదే అనమాట మజ్బూసు. ఎప్పుడు ఇదే అనమాట వీళ్ళు తినేది. అండ్ ఈ రోజు కూడా ఇదే అయితే తింటున్నారు. స్పెషల్ అయితే ఏం లేదు అసలు. దీంట్లో డక్కుసు లేదు, అలాగే సలాడ్ లేదు, ఏమీ లేదు అసలు. ఇంకా దీని తర్వాత ఏమైనా ఇచ్చారంటే అక్కడ కనిపిస్తున్న ఆ 3 పెప్సీలు అయితే ఇచ్చారనమాట. ఇంకంతే, దానికి మించి ఇంక ఏమైతే ఇవ్వలేదు. అందుకే నాకు అనిపిస్తుంది అసలు ఈ సంవత్సరం నాకు రంజాన్ అనేది సీదా జరుపుకున్నట్టే లేదు అసలు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఆ పార్టీలు వేరు, ఆ డ్రైవర్లు రావడం వేరు, నిజంగా వేరే లెవెల్ అయితే ఉన్నింది లాస్ట్ సంవత్సరం. ఈ సంవత్సరం ఏమో మొత్తం మారిపోయింది అసలు ఈ వార్ వల్ల. ఈ వార్ వల్ల ఏమో చాలా మంది ఇంట్లోకి రావడం కూడా మానేసినారు. హదియా కూడా తక్కువ అయితే వస్తుంది. అలా ఫుడ్ కంప్లీట్ చేశాను లేదో డ్యూటీ పడిపోయింది. గైస్ ఇప్పుడు వచ్చేసరికి నేను రుమతియాకి అయితే వచ్చాను. మా మేడం అయితే తీసుకొచ్చింది రుమతియాకి. నా మేడంతో పాటు వాళ్ళ 2 కూతుర్లు అయితే వచ్చారు. లోపల కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. ఒక మేడం అయితే ఏకంగా నా ముందర వచ్చి కూర్చునింది. నిజంగా ఎంత ఇరకాటంలో కూర్చున్నారంటే వాళ్ళందరికీ కార్లు ఉన్నాయి సపరేట్గా. లేదు, ఖచ్చితంగా వీళ్ళకి డ్రైవర్ కావాలి. సో డ్రైవర్తోనే వీళ్ళు రావాలి, ఎందుకంటే వీళ్ళకి ఫ్రీగా ఉండాలన్నమాట. వీళ్ళకి పార్కింగ్లో వీళ్ళు వెతుక్కోకూడదు, వీళ్ళు పార్కింగ్ కోసం ఎక్కడ పెట్టుకోకూడదు. అందుకని చెప్పి డ్రైవర్ వాడి కష్టాలు వాడు పడతాడులే, వాడితో పాటు వెళ్తే అని అనుకొని మాతో పాటు తెస్తారు. ఇంకా మేము పార్కింగ్ల కోసం అయితే మేమైతే వెతకలాడాలి ఇక్కడ. ఇప్పుడు చూసుకుంటే పార్కింగ్ కూడా మొత్తం నిండిపోయింది ఇక్కడ రుమతియాలో. మా మేడం వాళ్ళ పెద్ద అక్క కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు. చూడండి ఇదే అనమాట ఇల్లు వచ్చేసరికి. మొత్తం కార్లే అనమాట, మొత్తం ఫుల్ అయిపోయినాయి పార్కింగ్లు మొత్తము. అస్సలు నిజం చెప్పాలంటే ఒక్క పార్కింగ్ లేదు. ఎలాగో నేను కొంచెం ముందర అయితే వచ్చాను కాబట్టి నా ఈ యొక్క పార్కింగ్ అనేది దొరికింది. దాని తర్వాత అసలు పార్కింగ్లే లేవు అసలు. కొంతమంది అయితే రోడ్లో ఆ పక్క కూడా అయితే నిలబెట్టేశారు బండ్లు. ఇప్పుడు వచ్చేసరికి మా మేడం వాళ్ళ అక్క డ్రైవర్ అయితే వస్తున్నాడు. సో అతను ఇప్పుడు పార్కింగ్ కోసం అయితే నన్ను చెప్పినాడు, ఎక్కడన్నా పార్కింగ్ ఉంటే చూడని చెప్పి. సో ఇక్కడైతే ఉన్నింది, ఈ కార్ అయితే ఉన్నింది, ఇందాక రాలేదు. సో ఇప్పుడు ఈ కార్ కూడా అయితే పెట్టేసినారు. ఇప్పుడు కొంచెం గ్యాప్ దొరికితే చాలా అనమాట, వీళ్ళు దూరం చేస్తారు. అది ఎంత కష్టమైనా సరే. ఒకవేళ మన కార్ వెళ్ళి ఇంకా మనం అక్కడ లేకపోతే ఇంకంతే, అది మన పైకే వచ్చేస్తుంది. మా మేడం చూస్తే ఇంకా మమ్మల్ని వేసుకుంటారు. ఇంకా అలా ఉండదు పరిస్థితి. సో చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ తిరుగుతారో వీళ్ళు. పార్టీ వచ్చేసరికి సభాస్థలంలోనే ఇది చేసుకున్నారు వీళ్ళు. వేరే వాళ్ళ ఇంటికి అయితే ఏం పోలేదు. హదియా వచ్చేసరికి ఎంత అయింది అనేది నేను మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంత వచ్చింది అనేది. ఎందుకంటే ఇంకా టైం అయితే చాలా అయితే ఉంది హదియా కోసము. సో చాలా మంది ఇంకా ఇవ్వాల్సింది ఉంది. సో ఇస్తే లాస్ట్ లో ఎంత అయింది అనేది కౌంట్ చేసి నేను మీకు లాస్ట్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్? అంతవరకు వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తూ ఉంటాను. సో గాయ్స్, డ్యూటీలు అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాను. సో ఇంటికి వెళ్ళే దారిలో మా డాడీ కాల్ చేసి ఒకసారి ఇంటి దగ్గరికి రా, నా రూమ్ దగ్గరికి నీకు కొన్ని ఐటమ్స్ అయితే ఇస్తాను అని అయితే చెప్పాడు. ఇంకా దానికోసం అని చెప్పి సాల్మియాలో మా డాడీ ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చాను ఇప్పుడు ప్రెజెంట్. అందుకే 4 సిగ్నల్ వేసుకొని ఇక్కడైతే నిల్చుకొని ఉన్నాను. ఎందుకంటే పార్కింగ్ అయితే ఉంది, బట్ నేను పోలేదు మా డాడీ రూమ్లోకి. ఎందుకంటే ఇప్పుడు మా సార్కి నేను జస్ట్ మతాంకి వెళ్తున్నా అనేది అయితే చెప్పేసి అయితే వచ్చాను ఇప్పుడు. అందుకని చెప్పి ఏంటంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి పైకి వెళ్ళి మొత్తం చేసుకుంటే ఇంకా టైం అయితే అయిపోతుంది. మా సార్ కూడా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలాగే నేను జమియాకు కూడా వెళ్ళి మా సార్ ఐటమ్స్ అనేవి తీసుకొచ్చాను ఇక్కడ చూడండి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. మా సార్ మళ్ళీ అరుస్తాడు వెళ్ళకపోతే తొందరగా. అందుకని చెప్పి మా డాడీకి అయితే కాల్ చేశాను, వస్తున్నాడు చూడండి. ఇప్పుడైతే వెళ్ళాలి. ఇంకా ఫైనలీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో ఏంటంటే మా డాడీ వచ్చేసరికి నాకు పప్పు అయితే ఇచ్చారు. సో ఏమంటే ఇంకా అపార్ట్మెంట్స్లో బ్యాచిలర్స్గా ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళే చేసుకుంటారు. సో నాకైతే ఏం చేసుకోవడానికి రావు కాబట్టి కూరలు. సో మా డాడీని అయితే అడిగాను ఏమైనా కూర ఉంటే ఇవ్వమని చెప్పి. అందుకని చెప్పి ఇంకా ఆ కూర ఉంటే పప్పు అయితే ఇచ్చాడు ఇప్పుడు ప్రజెంట్. అలాగే మటన్ కూర అయితే కొంచెం అయితే ఇచ్చాడు ఉంటే. ఇంకా తీసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళేసి నాకు హదియా ఎంత వచ్చింది అనేది చెప్తాను వినండి. ఫస్ట్ చూసుకుంటే చాలామందికి కువైట్లో ఎక్కువ హదియా అనేది వస్తుంది. అంటే కొంతమందికి మాత్రమే వస్తుంది ఎక్కువ. ఫ్రీగా అయితే డబ్బులు అయితే ఇస్తారు. అది వచ్చేసరికి ఏంటంటే ఒక ఆనువాయితీ అనమాట కువైట్లో. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి వాళ్ళు ఇచ్చే అమౌంట్ అది. నాకు వచ్చేసరికి 20 దినాలు అయితే హదియా అయితే వచ్చింది. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళకి 30-40 దినాలు అయితే హదియాలు అయితే వచ్చినాయి. సో అట్లా కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ అయితే ఉంటుంది. లాస్ట్ టైం వచ్చేసరికి నాకు దగ్గర 40 దినాలు అయితే వచ్చింది. ఇప్పుడు ఏమో తక్కువ వచ్చింది. ఇప్పుడు దేనివల్ల తక్కువ వచ్చిందంటే మా మేడం వచ్చేసరికి ఎక్కడైతే పోలేదు ఈరోజు. మెయిన్ రీజను ఎందుకంటే హార్ట్ పేషెంట్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఎక్కడికి తిరగడం లేదు. దానివల్ల మెయిన్ వచ్చేసరికి నాకు దెబ్బ పడింది దీంట్లో. అందుకే అనమాట నాకు హదియా అనేది ఎక్కువ రాలేదు.
ఇంకా దాని తర్వాత ఇంకా వచ్చింది చాలే అనుకొని ఇంకా అది నేనైతే ఎత్తి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంకా ఈ ఫ్రైడే వచ్చేసరికి చుట్టీకి అయితే వెళ్తున్నాను. సో లీవ్ అయితే తీసుకొని ఇంకా మా ఫ్రెండ్స్తో పాటు బయటికి అయితే వెళ్తున్నాను. అలాగే ఏదైనా సంథింగ్ కొనుక్కోవాలంటే కూడా అమౌంట్ అయితే లేదు, శాలరీ కూడా ఇంటికి అయితే పంపించేశాను. ఇంకా దాని తర్వాత వచ్చేసరికి ఇంకా నా వస్తువులు తీసుకోవాలంటే ఇంకా అదైతే పెట్టుకోవాలి ఇప్పుడు. సో చూద్దాం ఎలా జరుగుతుంది ఏందనేది. సో ఈ 25 దినాలు ఎంత అవుతుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఇండియా అమౌంట్ అనేది కామెంట్ చేయండి, సరేనా గైస్? ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మళ్ళీ కలుస్తాను ఇలాంటి వీడియోస్తో. బాయ్ గైస్.